హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గగన్ ఇంటికి వస్తాడు. శారద గగన్తో చెప్తూ ఉంటుంది, చూడు గగన్, పెళ్ళయ్యేంత వరకు నువ్వు భూమిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు కూడా ఇలా చెప్తున్నావు, ఇప్పుడు వెళ్తే నష్టమేంటి అని గగన్ అడుగుతాడు. చూడు, పద్ధతులు సాంప్రదాయాలు మనం పాటించాలి కదా. నలుగురు చూసేవాళ్ళు నాలుగు విధాలుగా అనుకోకూడదు కదా గగన్. కాబట్టి నేను చెప్పింది విను. నువ్వు భూమిని కలవడానికి వెళ్ళకూడదు పెళ్ళయ్యేంత వరకు కూడా అని శారద అంటుంది. గగన్ అయితే ఆ మాటలు విని బాధపడతాడు. భూమి, నాన్న డాన్స్ అకాడమీ పెట్టాలి, అమ్మ కోరిక నెరవేర్చాలి అని నేను ఉచిత శిక్షణ ఇస్తాను నాన్న అని శరత్చంద్రని అడుగుతూ ఉంటుంది. సాధనకి మాట ఇచ్చిన విధంగా అపూర్వ ఎలాగైనా సరే భూమి డాన్స్ అకాడమీ పెట్టకూడదని నిర్ణయం తీసుకుంటుంది. బావా, ఏంటి బావా భూమి ఇలా మాట్లాడుతుంది, ఇప్పుడు అక్క ఇలా ప్రాణాలు కోల్పోయిందో నీకు కూడా తెలుసు కదా బావా అని అంటుంది. పిన్ని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మ నాట్యం వల్ల ప్రాణాలు కోల్పోలేదు అని భూమి అంటుంది. అయినా భూమి, నేను ఇదంతా మంచి కోసమే చెప్తున్నాను. నిన్ను డాన్స్ అకాడమీ పెట్టకూడదని నేను చెప్పటం లేదు కదా. నువ్వు పెట్టుకో భూమి, పెట్టుకో అని అపూర్వ చెప్తుంది. కానీ మీరు మిస్గైడ్ చేస్తున్నారు. నేను డాన్స్ అకాడమీ పెట్టకూడదని నాన్న మనసుని మార్చేయాలని మీరు ఇలా మాట్లాడుతున్నారు అని భూమి చెప్తూ ఉంటే, లేదు భూమి, నేను నిన్ను డాన్స్ అకాడమీ పెట్టొద్దని చెప్తే కదా మిస్గైడ్ చేసినట్లు. చూడు బావా, అక్క ఎలా ప్రాణాలు కోల్పోయిందో నీకు నాకు అందరికి కూడా తెలుసు కదా అని మళ్ళీ అపూర్వ శరచంద్ర మనస్సు మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నాట్యం ప్రాణం పోతున్న మనిషి ప్రాణాలను కూడా నిలబెడుతుంది. నాట్యం, సంగీతం ఎలాంటిదో నాకు చాలా బాగా తెలుసు. నాట్యం వల్లే అమ్మ ప్రాణాలు కోల్పోయిందని ఇంకొకసారి అలా చెప్పక భూమి అని, అలా చెప్పక పిన్ని అని భూమి అంటుంది. చూడు భూమి, ఇప్పుడు నా కూతురు నక్షత్రనే నీలా నాట్యం నేర్చుకొని నా కూతురు డ్యాన్స్ అకాడమీ పెడతానని చెప్పింది అనుకో, నేనైతే ఒప్పుకోను, అంగీకరించను. ఎందుకంటే నాకు నిజానిజాలన్నీ తెలుసు కాబట్టే. కానీ నేను నీకు చెప్తుంటే ఎంతైనా నేను నీకు పిన్నిని కదా, సొంత కన్న తల్లిని కాదు కదా. అందుకే నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అందుకే నేను పెట్టుకోమనే చెప్తున్నా. అది నా కూతురు నక్షత్రం అయితే పెట్టొద్దని చెప్తాను అని ఇక శరత్చంద్ర మనసు మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది కాదు పిన్ని అని భూమి అంటూ ఉంటే, చూడు పిన్ని, చూడు భూమి, అపూర్వ చెప్పిందే నిజం. నువ్వు ఎటువంటి డాన్స్ అకాడమీ పెట్టడానికి వీల్లేదు అని శరత్చంద్ర అంటాడు. అది కాదు నాన్న అని భూమి ఎంత చెప్తున్నా శరత్చంద్ర అయితే వినడు. చూడమ్మా, నువ్వు ఎటువంటి డాన్స్ అకాడమీ పెట్టడం నాకైతే ఇష్టం లేదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు డాన్స్ అకాడమీ లాంటివి పెట్టాలనుకుంటే వాటిని విరమించేసుకో, నువ్వు పెట్టడానికైతే వీల్లేదు అని శరత్చంద్ర అనటంతో ఆ మాటలు విన్న భూమి బాధపడుతూ ఉంటుంది. అపూర్వ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఒకతను వస్తాడు. గోరింటాకు చేతికి వెడ్డింగ్ కార్డ్స్ ఉన్న అక్క అట్ట పెట్టిని ఇచ్చేసి వెళ్తాడు. అందరూ రండి, వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి అని గోరింటాకు అంటుంది. ఏంటి, ఈ వెడ్డింగ్ కార్డ్స్కి నేను దండ పెట్టి వెళ్ళాలా అని మీరా గట్టిగా అరుస్తూ వాటిని చూడకుండా వెళ్ళిపోతుంది. పెళ్ళి ఆగిపోతుందని తెలియక ఈ మీరా నిప్పులు తొక్కుతుంది అని గోరింటాకు సుజాత మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత బిందు అక్కడికి వస్తుంది. అరే భలే ఉన్నాయి వెడ్డింగ్ కార్డ్స్ అని చూసి, గగన్ అన్నయ్య భూమి పెళ్ళి చాలా బాగుంది వెడ్డింగ్ కార్డ్ అని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది చూసి చరణ్ కూడా సంతోషపడుతూ ఉంటాడు. నక్షత్ర అయితే ఆ వెడ్డింగ్ కార్డును చూసి కోపంగా రగిలిపోతూ ఆ వెడ్డింగ్ కార్డుని తన గదిలోకి తీసుకెళ్తుంది. గగన్ బాబు పక్కన భూమినా, నేను అస్సలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. పెళ్ళంటూ జరిగితే గగన్ బాబుతో నా పెళ్ళే జరగాలి అని అనుకుంటూ భూమి ఫోటో స్థానంలో తన ఫోటోని అతికించుకుంటుంది. దాని కింద నక్షత్ర అని కూడా రాసుకుంటుంది. ఇప్పుడు చూడడానికి ఎంత బాగుందో అని ఆ వెడ్డింగ్ కార్డ్ని తన పిల్లో కింద పెట్టుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే గోరింటాకు అక్కడికి వస్తుంది. నక్షత్ర, నక్షత్ర ఎక్కడున్నావు? అందరూ వెడ్డింగ్ కార్డ్స్ చూస్తున్నారు, నువ్వు కూడా రావాలంట, మీ నాన్న చెప్పాడు అని చెప్తూ ఉంటే, నేను చూసేసాను కదా అని నక్షత్ర అంటుంది. నువ్వు అనఫిషియల్గా చూసావు, ఇప్పుడు అఫిషియల్గా అందరూ చూస్తున్నారు, రా అని చెప్పడంతో సరే నేను వస్తానులే అని వెళ్ళు అని నక్షత్ర వాష్రూమ్లో నుంచే మాట్లాడుతూ ఉంటుంది. అయితే పిల్లో కింద ఉన్న వెడ్డింగ్ కార్డు కాస్త బయటికి కనిపిస్తూ ఉంటుంది. అదేంటి, ఈ వెడ్డింగ్ కార్డు ఎక్కడుంది అని గోరింటాకు దాన్ని పట్టుకెళ్తుంది. దేవుడి దగ్గర కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ ఉంటే అందులో కలిపేస్తుంది.
ఇక భూమి, శరత్చంద్ర, అపూర్వ ముగ్గురు కూడా దేవుడి గదిలోకి వస్తారు. అందరూ కూడా సవ్యంగా పెళ్లి జరగాలని వెడ్డింగ్ కార్డ్స్ని దేవుడి దగ్గర పెట్టి మొక్కుకుంటారు. నేనేమో నా కూతురు పెళ్ళి ఆ గగన్ గాడితో జరగకూడదని మరి మొక్కుకుంటున్నాను స్వామి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గగన్ గాడి పెళ్ళి భూమితో జరగకూడదు. నువ్వు అదే ఆశీర్వదించాలి అని శరత్చంద్ర మనసులో అనుకుంటూ దేవుడి దగ్గర ఉన్న ఒక పెళ్లి కార్డుని తీసుకొని హాల్లోకి వస్తాడు. చూడు కృష్ణప్రసాద్, మొట్టమొదటి పెళ్లి పత్రిక ఇదిగో, నేను నా చేతుల మీదుగా నీకు ఇస్తున్నాను, తీసుకో అని చెప్తూ ఉంటే, నాకు అవసరం లేదు బావగారు, నేను తీసుకోను అని కృష్ణప్రసాద్ చెప్తాడు. అది అది విని శరత్చంద్ర అయితే చాలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. అందరూ కూడా షాక్ అయ్యి వింటూ ఉంటారు.